ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 31లోపు ధనస్సు రాశి వారి జీవితంలో ఊహించని పెను ప్రమాదం పొంచి ఉంది. ధనస్సు రాశి వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదం అంచుల వరకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4 విషయాల్లో ధనస్సు రాశి వారి జీవితంలో అనుకోని పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఆ 4 విషయాలు ఏమిటి? ధనస్సు రాశి వారి జీవితంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతుంది? మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ధనస్సు రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే అలా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ధనస్సు రాశి వారు వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనస్సు రాశి వారు చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బుని, ఆస్తిని, గౌరవాన్ని ఇష్టపడతారు. ఈ యొక్క రాశి వారు తాము చేయాలనుకున్న పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు. తలపెట్టిన కార్యం పూర్తయ్యేంత వరకు కూడా కష్టపడి శ్రమిస్తూనే ఉంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనుకడరు. అదేవిధంగా ఈ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ ధనస్సు రాశి వారు నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు. అలాగే వీరు ప్రతి పని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ధనస్సు రాశి వారు ఫస్ట్ లైన్లో నిలబడతారు. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. హార్డ్ వర్క్ని ఇష్టపడతారు. ఈ కారణంగానే తమ వ్యాపారంలోనూ ఇతర పనుల్లోనూ విజయాన్ని ఖచ్చితంగా 100% సాధిస్తారు. అంతేకాదండి, వీరు తమ పనిని నిర్ణీత సమయంలో అంటే ఇన్ టైంలో ఫినిష్ చేస్తారన్నమాట. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు ధనస్సు రాశి వారు. అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత ఈజీ పని అయితే కాదు. ఈ రాశి వారు కొన్ని సాంప్రదాయ అభిప్రాయాలు కలిగి ఉంటారు. వారి భాగస్వామికి పూర్తి స్వేచ్ఛను అస్సలు ఇవ్వరు. ఈ రాశి వారు చెడు అలవాట్లకు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. వీరి పిరికి స్వభావం కారణంగా కొత్త స్నేహితులను చేసుకోవడంలో వెనకబడిపోతుంటారు. ఒక్కోసారి అతిగా ఆలోచించడం వల్ల మానసికంగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ రాశి వారు చాలా మొండివారు కూడా. ఈ రాశి విద్యార్థులకు సంబంధించి జనవరి మాసం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా వీరు 100% కష్టపడి చదివినప్పటికీ వీరికి సగమే ఫలితం లభిస్తుంది. దీంతో ధనుస్సు రాశి విద్యార్థులు చాలా డీలా పడిపోతుంటారు, చాలా భయపడిపోతుంటారు. కానీ మీరు ఆ భయాన్ని వదిలిపెట్టండి. ధైర్యంగా ముందడుగు వేయండి. డబ్బులు కష్టపడండి. మీరు ఎంత కష్టపడితే దానికి రెట్టింపు ఫలితాన్ని త్వరలోనే చూడబోతున్నారు ధనుస్సు రాశి విద్యార్థులు. ఇకపోతే ఉత్తమ విద్యను సాధించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుందని మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక విదేశాల్లో చదువుకోవాలనుకునే ఈ యొక్క రాశి విద్యార్థులకు ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు అనేవి లాభిస్తాయి. కుటుంబ పరంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురవుతాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య చిన్న చిన్న విషయాలు గొడవలు జరిగి అవి చిలికి గాలివనలాగా అంటే చాలా పెద్దవిగా మారే ఛాన్స్ అయితే కనపడుతుంది. కాబట్టి ధనస్సు రాశి వారు గుర్తుపెట్టుకోండి, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వారితో వ్యవహరించేటప్పుడు చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడడం మంచిది. అంటే వారితో ప్రేమపూర్వకంగా వ్యవహరించండి. ఎటువంటి ఇబ్బందులు, గొడవలు రావన్నమాట. ఇక ఉద్యోగపరంగా ధనస్సు రాశి వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. మీరు ఎంతో కాలంగా మీ యొక్క తోటి ఉద్యోగులతో మనస్పర్ధలతో ఉన్నట్లయితే ఆ యొక్క మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి మీకు మీ తోటి ఉద్యోగులకు సత్సంబంధాలు పెరుగుతాయి. అయితే కొన్ని ఫైల్స్ విషయంలో మాత్రం మీరు మీ తోటి ఉద్యోగులతో గొడవపడే సంఘటనలు ఎదురవుతాయి. అంతేకాకుండా మీ యొక్క చిన్న చిన్న మిస్టేక్స్ కారణంగా అంటే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ బాస్ మిమ్మల్ని దుర్భాషలాడే పరిస్థితులు ఏర్పడనున్నాయి. మీకు ఎంతో కాలంగా ఆర్థికపరమైన ఎదుగుదల కోసం ఆగిపోయిన ఇంక్రిమెంట్లు అన్నీ ఈ సమయంలో వస్తాయన్నమాట. మీరు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీకు ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది. మీ యొక్క తోటి ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం ద్వారా మీకు మీ తోటి ఉద్యోగులకు మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క కృషి, పట్టుదల అనేవి మిమ్మల్ని చాలా పై స్థాయికి చేరుస్తాయి. ఇక ఈ యొక్క రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది. ధనస్సు రాశి వారి వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారం లభిస్తుంది. కళా సంబంధ వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. జనవరి మాసంలో ఈ రాశి వారికి కష్టాలు భయపెట్టినా కిందకు పడదేవు. ధనుస్సు రాశి వారు ఈ నెలలో వీరికి అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. ఈ రాశి వారు ముఖ్యమైన సన్నివేశాల్లో మంచి సలహాదారులుగా రాణిస్తారు. కొన్ని విషయాలు మాత్రం వీరి సలహాలను పొందిన వ్యక్తులు వీరిని సర్వస్వంగా భావిస్తారు. మొత్తం వీరే అని అనుకుంటారు. ఇక విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి జనవరి నెల ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు. చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇక ఆస్తుల విషయంలో చూసుకున్నట్లయితే ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరిగి విసిగిపోయినటువంటి ధనుస్సు రాశి వారికి ఈ టైంలో పూర్వీకుల నుంచి ఆస్తులు లభిస్తాయి.
కోర్టు కేసులన్నీ తొలగిపోతాయి. చేనేత కార్మికులకు మంచి రిజల్ట్ అనేది రాబోతుంది. అంటే మీరు కష్టపడడం ద్వారా మంచి ఫలితాలను మీరు త్వరలోనే అందుకోబోతున్నారు. తాము చేసే వృత్తిని గౌరవించడం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు. కళారంగంలోనూ క్రీడారంగంలోనూ ఉన్నటువంటి ఈ రాశి వారు అద్భుత ఫలితాలను అందుకుంటారు. క్రీడారంగంలో జాతీయ అంతర్జాతీయ పోటీలకు అర్హులవుతారు. మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. కళారంగంలో ఉన్న ఆర్టిస్టులు, దర్శకులు, ప్రొడ్యూసర్లకు ఆర్థిక లాభాలు వస్తాయి. స్పాన్సర్ చేసిన సినిమాల్లో మంచి ప్రాఫిట్స్ను పొందుతారు. ఆర్టిస్టులకు మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. సినీ రంగంలో మీరు ప్రతిభకు తగ్గటువంటి గుర్తింపును పొందడం జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. వీరికి వ్యాపారస్తులకు సంబంధించి జనవరి నెల మధ్యమ ఫలితాలను ఇస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ టైం అంత అనుకూలంగా లేదు. మీరు మరింత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. భాగస్వామి వ్యాపారం చేసేవారికి కూడా ఈ సమయం అంత అనుకూలంగా లేదు. మీకు మీ జీవిత భాగస్వామికి గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మీలో ఎవరో ఒకరు తగ్గితే కానీ మీ మధ్య సంబంధాలు అనేవి మంచిగా మునుపటి కంటే బెటర్గా ఉండాలనుకుంటే ఎవరో ఒకరు తగ్గడం అలవర్చుకోండి. ఇకపోతే మీకు మీ భాగస్వాములకు వ్యాపారంలో లావాదేవీల విషయంలో మనస్పర్ధలు ఏర్పడతాయి. భాగస్వామి వ్యాపారం చేసేవారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. ఇక వ్యక్తిగతంగా వ్యాపారం చేసేవారికి జనవరి చివరి వారం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో భాగస్వాములు మిమ్మల్ని ముంచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు వ్యాపారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చాలా అలర్ట్గా ఉండాలి. మీకు వ్యాపారపరంగా పెను ప్రమాదం పొంచి ఉంది. ఒక్కసారిగా మీ స్థాయి దిగజారిపోయే పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ పార్ట్నర్స్ను గుడ్డిగా ప్రతి విషయంలోనూ అస్సలు నమ్మడం మంచిది కదని గుర్తుపెట్టుకోండి. ధనుస్సు రాశి వారు రాజకీయ రంగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో ఎక్కువ విమర్శలు అనేవి ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేవారు ఈ సమయంలో మీ ప్రయాణాలను పోస్ట్పోన్ చేసుకోవడం మంచిదే. గ్రహ మార్పిడి మీకు అనుకూలంగా లేని కారణంగా మీరు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణించినప్పటికీ అనుకునే ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అందువలన దూర ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారు ఈ సమయంలో ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని అనుకున్న సమయానికంటే మరింత సమయాన్ని తీసుకుంటుంది. మీరు చేయాలనుకున్న పని సకాలంలో పూర్తి చేయలేరు. ఆ పని చాలా నిదానంగా సాగుతుంది. పని అయితే పూర్తవుతుంది, కానీ అది పూర్తవడానికి ఎంతో ఎక్కువ టైం తీసుకుంటుంది. తద్వారా మీకు విసుగు, చిరాకు వస్తాయి. ఇకపోతే ధనుస్సు రాశి వ్యక్తులు మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు నవగ్రహ పారాయణం చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ఈ రాశి స్త్రీలు నిత్యం అంటే డైలీ కూడా విష్ణు సహస్ర నామాలను పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాన్ని పొందుతారు. సో చూసారు కదండి, ధనుస్సు రాశి వారు ఈ యొక్క రాశి వారి జీవితంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతుంది, ఏ విషయాలు ధనుస్సు రాశి వారి జీవితంలో అనుకునే పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇక మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ధనుస్సు రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ధనుస్సు రాశి వారు వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ధనుస్సు రాశి వారు కనుక ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ రావడానికి. ఇక మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.